కురుక్షేత్ర యుద్ధభూమి. రెండు మహాసేనలు ఒకదానికొకటి ఎదురుగా నిలబడ్డాయి. ఈ యుద్ధం భారత చరిత్రలోనే అత్యంత గొప్ప యుద్ధంగా నిలిచింది. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఈ సైన్యంలో భీముడు, అర్జునుడు లాంటి మహాధనుర్ధారులున్నారు. వారిలో ముఖ్యంగా యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు వంటి మహారథులున్నారు. భీముడు పాండవులలో రెండోవాడు. అతని బలం అపారమైనది. అతను అనేక యుద్ధాలలో అపూర్వమైన శౌర్యాన్ని చూపించాడు. అర్జునుడు ప్రపంచంలోనే గొప్ప ధనుర్ధారుల్లో ఒకడు. అతని గురువు ద్రోణాచార్యుడు. యుయుధానుణ్ణి సత్యకి అని కూడా పిలుస్తారు. అతను యాదవ వంశానికి చెందిన గొప్ప యోధుడు. అతను అర్జునుడికి మిత్రుడు మరియు శ్రీకృష్ణుని భక్తుడు. విరాటుడు మత్స్యదేశపు రాజు. పాండవులు అజ్ఞాతవాసంలో అతని రాజ్యంలో 1 సంవత్సరం గడిపారు. ద్రుపదుడు పాంచాల దేశపు రాజు. అతనే ద్రౌపది తండ్రి. దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి పాండవుల సైన్యం ఎంత శక్తివంతమో చెప్తున్నాడు. అతను కొంత భయంతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ శ్లోకం మనకు ఒక విషయం చెప్తుంది. ధర్మం కోసం పోరాడే వారికి ఎప్పుడూ బలమైన మిత్రులుంటారు. భగవద్గీత శ్లోకాల అర్థాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.